నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అనేది వీడియో చేశాను. అది ఐ కార్డ్స్లో వదిలేస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వదిలేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ ఆ వీడియోని అనేది చూసేసుకోవచ్చు. ఇందులో కానీ చూసుకున్నట్టు అయ్యేది మనకు స్పోర్ట్స్ మోడ్ వచ్చేసరికి మనకు ఇప్పుడు ఓవరాల్గా ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసేసుకోండి. ఇదైతే నేను నా స్టైల్గా నాకు నచ్చినట్టుగా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీని గురించి టోటల్ ఫుల్లీ రివ్యూ అనేది నేను ఇస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేశాక మనం కనెక్షన్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. అది ఐ కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి చూసేసుకోవచ్చు. ఇక్కడ కానీ మీరు స్టేటస్ అని మీద ట్యాప్ చేశారనుకోండి, ఈ స్టేటస్లో వచ్చేసరికి మనకు స్టెప్స్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఈరోజు నేను వేసినటువంటి స్టెప్స్ అయితే ఇది ఫ్రెండ్స్. అది మనకు డిస్టెన్స్ రూపకంగా చూసుకుంటే 2.73 కిలోమీటర్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ చూసేసుకోండి. ఇంకా క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి, ఐడిల్ అలర్ట్స్ అనేది కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఒకటే దగ్గర మనం అలానే ఉంటే మనం అలర్ట్స్ అనేది కూడా ఎనేబుల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి. ఇంకా అందులోనే మీకు టుడే, ఎస్టర్డే, ఇంకా డేట్స్ వైజ్గా కూడా చూపిస్తూ ఉంది. ఏ రోజు ఎంత చేసేసుకున్నాం అని చెప్పేసి ఒక ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇలా సైడ్కి అనుకుంటే మాత్రం ఇది బ్యాక్ అయిపోతుంది. ఇలా మధ్యలో బటన్ ఇక్కడ ట్యాప్ చేశారనుకోండి హోమ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కానీ స్టేటస్ అయితే మనకు ఈ టైప్గా ఉంటుంది. మనం ఇంకా కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే PAI, దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈ PAI అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది లాస్ట్లో చెప్తాను. ఇది లాస్ట్లో ఎందుకు చెప్తాను అనేది కూడా మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. హార్ట్ రేట్, ఇది చాలా వరకు యూస్ఫుల్ అయ్యేటువంటి హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది ఇందులో 24 hour హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ కానీ ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు ఇలా రాకపోయినా వేరే టైప్గా వస్తుంది. సెటప్ అనేది ఎవ్రీథింగ్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేశానని చెప్పాను కదా, మీరు అక్కడ నుంచి చూసేసుకోవచ్చు. మీరు మీ హ్యాండ్కి పెట్టుకున్న వెంటనే మీరు ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ రీఫ్రెష్ మీద ట్యాప్ చేశాక మీకు హార్ట్ రేట్ అనేది మానిటరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు మీ హార్ట్ రేట్ ఎంత ఉందనేది ఇక్కడ మీకు BPM ద్వారా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఎవ్రీ అప్డేట్గా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ రీఫ్రెష్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆటోమేటికల్లీ రీఫ్రెష్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే మీకు నోటిఫికేషన్ అని ఉంది. మీకు కానీ ఏమన్నా వాట్సాప్ నోటిఫికేషన్స్, అలాగే మెసేజ్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉండేది ఉంటే మాత్రం ఇక్కడ నుంచి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కానీ మీరు రిప్లై ఇవ్వడానికి మాత్రం ఎటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇంకా ఇక్కడ కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఇక్కడ స్ట్రెస్ మీద ట్యాప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఒక పాయింటర్ టైప్గా ఉంటుంది. ఇక్కడ కింద రీఫ్రెష్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ స్ట్రెస్ అనేది హెవీగా ఫీల్ అయిపోతే ఇక్కడ పాయింటర్ అనేది చూపిస్తూ ఉంది కదా, ఇది ఇలా రైట్ సైడ్కి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఇలా స్ట్రెస్ మీద క్యాలిక్యులేషన్ చేసిన వెంటనే మీకు ఆటోమేటికల్లీ స్ట్రెస్ ఎంత ఉంది అనేది అది మెజరింగ్ చేసుకుంటూ ఉంటుంది. మీకు ఇక్కడ స్ట్రెస్ అనేది ఎంత ఉందో ఇక్కడ పాయింట్స్ వైజ్గా చూపిస్తుంది, అలాగే ఇండికేటర్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే ఈ బ్రీతింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ దీన్ని లాంగ్ ట్యాప్ చేసేసి పట్టేసుకోండి. ఇక్కడ చూసేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇలా లాంగ్ ట్యాప్ ఇచ్చాక ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసేసాక మీకు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చేసాక మీరు ఏం చేయాలనుకుంటే ఇన్హేల్ ఎక్సేల్ అని చెప్పేసి మనకు ఎలా అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టైప్గా ఇక్కడ మీకు వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇన్హేల్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్హేల్. అలా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఇది చేసుకోవడానికి మీకు ఇండికేషన్ అనేది మీరు హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు మీకు వైబ్రేటింగ్గా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, బ్రీత్ అవుట్ అనేది ఎలా అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా వస్తుంది. మీరు వద్దు అనుకున్నప్పుడు ఇలా లాంగ్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఈవెంట్స్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏమన్నా రిమైండర్స్ కానీ యాడ్ ఈవెంట్స్ కానీ ఏమన్నా యాడ్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు ఇక్కడ ఈవెంట్స్లో మీకు చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ వెదర్ అనేది ఎలా అంటే మాత్రం మీరు మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ వెదర్ అనేది పక్కా చూపిస్తూ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఈ వెదర్ ఆప్షన్ అనేది అసలు చూపించదు. అంటే మీరు మొబైల్లో ఉన్నటువంటి వెదర్ క్యాలిక్యులేషనే మీకు ఇందులో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెదర్ కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఇక్కడ మా ఏరియా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వెదర్ క్లైమేట్ అంటే ఈరోజు కొంచెం
లైట్గా వర్షం ఉంది కాబట్టి ఇక్కడ 28 degrees ఇక్కడ వర్షం సింబల్స్ అలానే చూపిస్తుంది. లెవెల్స్ ఉన్నాయి, రేపు ఎలా ఉంటుంది, ఇంకా డేట్స్ వైజ్గా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ క్లౌడీయా లేకపోతే సన్న ఎలా అనేది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ అని చెప్పేసి ఇలా మీకు ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసేసారు. ఇంక ఇక్కడ కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే దీని గురించి కూడా నేను నెక్స్ట్ మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇంకా కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే వర్కౌట్, ఈ వర్కౌట్లో కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే MI4 బ్యాండ్ 4 తోటి MI బ్యాండ్ 5కి కానీ ఇంకా చాలా వేరియంట్స్ అనేది వచ్చేసాయి. ఇక్కడ MI బ్యాండ్ 5లో చూసుకుంటే మీకు అవుట్డోర్ రన్నింగ్ అనేది ఇచ్చేసారు. మీరు అవుట్డోర్ రన్నింగ్ వెళ్ళినప్పుడు ఈ అవుట్డోర్ రన్నింగ్ అనేది సెలెక్షన్ చేసేసుకుంటే మీరు అవుట్డోర్ రన్నింగ్ను చేసేసుకోవచ్చు. థ్రెడ్మిల్ ఉంది, థ్రెడ్మిల్లో మీరు చేయాలనుకున్నప్పుడు థ్రెడ్మిల్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ చూసేసుకోండి. థ్రెడ్మిల్ మీద ట్యాప్ చేసేది ఇక్కడ టిక్ మార్క్ చేసిన వెంటనే మీరు మీ థ్రెడ్మిల్ది యాక్టివేట్ అయిపోయి మీ థ్రెడ్మిల్ కౌంట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ సైక్లింగ్ ఉంది, ఇండోర్ సైక్లింగ్ ఉంది, అలానే వాకింగ్ ఉంది, ఇక్కడ ఎలిప్టికల్ అని ఉంది. ఇది వచ్చేసి రోయింగ్ మెషిన్, అంటే రోయింగ్ మెషిన్ అంటే జిమ్ ఎక్విప్మెంట్లో రోయింగ్ మెషిన్ లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ రోయింగ్ మెషిన్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే యోగా ఉంది, జంప్ రోప్ అని ఉంది, పూల్ స్విమ్మింగ్ కూడా ఉంది. 5 ATM తోటి వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది కాబట్టి మనం పూల్ స్విమ్మింగ్ వరకు చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫ్రీ స్టైల్ అని చెప్పేసి ఉంది. ఈ ఫ్రీ స్టైల్ అనేది ఏంటంటే జిమ్ ఎక్విప్మెంట్ ఏదైనా డంబెల్స్ లిఫ్టింగ్ అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈ ఫ్రీ స్టైల్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. ఇది మనకు MI బ్యాండ్ 4 నుంచి MI బ్యాండ్ 5కి చాలా వేరియంట్స్ అయితే ఇందులో మీకు చూసేసుకోవచ్చు. ఇంకా ఇలా చూసుకుంటే ఇక్కడ మోర్ అనేది ఉంది. మోర్లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే డు నాట్ డిస్టర్బ్ ఉంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాండ్ అనేది ఈ పర్టికులర్ టైం నుంచి వర్క్ చేయొద్దు అనుకున్నప్పుడు డు నాట్ డిస్టర్బ్ మోడ్ని ఆన్ చేసేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutes ఈ బ్యాండ్ అంటే సైలెంట్గా ఉండాలనుకున్నప్పుడు 30 minutes ఇలా 1 hour లేదు అనుకుంటే పర్టికులర్ కస్టమ్ టైమింగ్స్ కూడా ఎనేబుల్ చేసేసుకోవాలనుకుంటే ఇక్కడ కస్టమ్ మీద ట్యాప్ చేసేసి మీకు నచ్చిన టైం అనేది ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ కానీ చూసుకుంటే అలారం అనేది మన మొబైల్లో అలారం అనేది సెలెక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఈ బ్యాండ్లో వైబ్రేషన్స్ అనేది మీకు అలారం రూపకంగా ఇస్తుంది. అలాగే ఇది కెమెరా అనేది మన మొబైల్ కెమెరా నుంచి ఇక్కడ నుంచి మన షటర్ అయితే ఆన్ చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన మొబైల్లో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కెమెరా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసేసేయాలి. ఇక్కడ చూసేసుకోండి. ఇప్పుడు నేనైతే కెమెరా అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఆన్ చేశాక ఫైన్. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఆన్ చేశాను. కెమెరా ఆన్ చేసినప్పుడు పక్కా మాత్రం మొబైల్లో అండ్ దీన్ని సింక్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా మనం క్యాప్చర్స్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఒక క్యాప్చర్ షట్టర్ కోసం అని చెప్పేసి ఇది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. నేను మళ్ళీ ట్యాప్ చేస్తాను. ఇది ఇక్కడ మీద చూడండి 3, 2, 1 అలా వచ్చేసి మీకు క్యాప్చరింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మీరు ఫోన్ని ఎక్కడన్నా అంటే గ్రూప్ పిక్ తీసుకోవాలనుకున్నప్పుడు మొబైల్ ఒక దగ్గర పెట్టేసి మీరు దీని ద్వారా మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మ్యూజిక్ కానీ తీసుకున్నట్టు అయితే ఉంటే మీరు మ్యూజిక్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్లే పాజ్ నెక్స్ట్ అనేది ఉంటుంది. మీరు ఇలా ప్లే పాజ్ నెక్స్ట్ అనేది అయితే చేసేసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇక్కడ మీకు స్టాప్ వాచ్ అనేది ఉంది. మీరు ఎప్పుడైనా స్టాప్ వాచ్ అనేది యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఇట్లా ప్లే అని చెప్పేసిన వెంటనే మీకు ఆటోమేటికలీ స్టాప్ వాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏమైనా టైమర్ సెట్ చేసుకోవాలనుకుంటే టైమర్ని కూడా ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఇక్కడ ఫైండ్ డివైస్ అని ఉంది. ఇప్పుడు నేను నా మొబైల్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ డివైస్ మీద ట్యాప్ చేస్తే ఇలా మన మొబైల్ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఫైండ్ డివైస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫైండ్ డివైస్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ మీ మొబైల్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం మీకు రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ కస్టమ్ రింగ్ టోన్స్ కూడా మీరు సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందే కాకుండా మీ మొబైల్ రింగ్ టోన్స్, మీకు నచ్చిన రింగ్ టోన్స్ కూడా ఇందులో నుంచి మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వరల్డ్ క్లాక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వరల్డ్ క్లాక్ అయితే మీరు వరల్డ్ క్లాక్ కూడా చూసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్యాండ్ డిస్ప్లేస్ అనేవి ఉంటాయి. బ్యాండ్ డిస్ప్లేస్ ఇందులో మాత్రం కొన్ని ఉంటాయి. ఇక్కడ చూసేసుకోండి, మీకు ఒక 5-6 వరకు ఇక్కడ ఉంటాయి. మిగతా ఏమైనా కావాలనుకుంటే మాత్రం మన మొబైల్ యాప్ నుంచి అయితే చూసేసుకొని ఇక్కడ ప్లేస్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా కానీ చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ సెట్టింగ్స్లో కానీ చూసుకుంటే ఇప్పుడు బ్రైట్నెస్ అయితే నేను 3 points పెట్టాను. ఇంకా 2 పెట్టేసుకుంటే ఓవర్గా అయిపోతుంది. ఇక చూడండి, అందుకనే నేను అయితే 3 పెట్టాను. మీకు అవుట్డోర్లో అయితే పర్ఫెక్ట్గా చూపిస్తుంది, నో ప్రాబ్లం, అంటే చాలా బాగుంది. ఇక్కడ లాక్ స్క్రీన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ లాక్ స్క్రీన్ ఎలా అంటే ఇక్కడ చూసుకోండి, మనం మొబైల్ని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయడం, అంటే ఇట్లా స్వైప్ చేస్తేనే లాక్ ఓపెన్ అయినట్టు పెట్టుకోవడం. అలాగే మీకు ఈ లాక్ స్క్రీన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆటో స్క్రీన్ ఆఫ్ అని ఉంది కదా, ఈ ఆటో స్క్రీన్ ఆఫ్ అయితే
ఏంటి అంటే మీరు స్క్రీన్ అనేది ఎంతసేపటికి ఆఫ్ అవ్వాలి అంటే ఒక 5 సెకండ్సా లేకపోతే 10 సెకండ్సా అని చెప్పేసి ఇలా ఉంది. నేనైతే ఒక 10 సెకండ్స్ అనేది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అలా మీకు నచ్చిన టైం కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ డిటెక్ట్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది. అంటే మీరు ఎటువంటి వర్కౌట్స్ అనేది చేస్తున్నారు అనేది ఆటోమేటికల్లీ డిటెక్షన్ కోసం ఈ డిటెక్ట్ యాక్టివిటీ అనేది మీరు చూస్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ రీబూట్ అని ఉంది. ఈ రీబూట్ అయితే మీకు అంటే రీస్టార్ట్ చేసుకోవడం కోసం అయితే మీరు ఈ రీబూట్ ఆప్షన్ని మీరు యూస్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అనేది రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మిగిలింది వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎంఐ బ్యాండ్ 5లో మెయిన్గా యూజ్ చేసినటువంటి మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ అని చెప్పేసి వీళ్ళు ఒక స్పెషల్గా మనకు అంటే ఇక్కడ చూపించేశారు. ఇక్కడ మనకు బ్యాండ్లో కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే సైకిల్స్ అని చెప్పేసి ఇచ్చేశారు. దీనికోసం మీరు ఏం చేయాలనుకుంటే మీరు మొబైల్ యాప్లో ఇన్స్టాల్ చేసేసుకోవాలి. అంటే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసేసుకోవాలి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఈ ఎంఐ ఫిట్ యాప్ అనేది ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ స్టైల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కింద వర్కౌట్ అని ఉంది. మీది ఇక్కడ మీకు PAI స్ట్రెస్ లెవెల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సైకిల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద ట్యాప్ చేసేసి ఈ ఫీమేల్ వాళ్ళు ఎవరైనా ఉండాలనుకోండి ఇక్కడ స్టార్ట్ నౌ అని మీద టైప్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఇక్కడ మెన్స్ట్రల్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చేసి దాని మీద ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్స్ అనేది మీకు సైకిల్స్ గురించి నోటిఫికేషన్స్ అనేది మీకు ఇందులో వస్తాయి. ఇంకా లాస్ట్ మిగిలింది వచ్చేసరికి ఏంటి అంటే మనం PAI ఇక్కడ మనం ఈ PAI గురించి మీకు చెప్తాను అని చెప్పాను కదా. ఈ లాస్ట్ మ్యాటర్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకు 0 PAI 1/100 7 డే PAI అని చెప్పేసి ఉంది. ఇది PAI అంటే ఏంటి అంటే పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్. అంటే మనకు ఏంటి అంటే మనం ఇన్ని వారం రోజులు చేసినటువంటి యాక్టివిటీస్కి అన్నిటికీ క్యాలిక్యులేషన్ చేసేసి వీళ్ళు PAI అనేది ఒక స్కోర్ అనేది ఇక్కడ మీకు స్కోర్ అనేది డిస్ప్లే అయిపోతుంది. 100కి ఎంత అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక స్కోర్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. మీకు అలా డిస్ప్లేలో ఏంటి అంటే 100 వస్తే మీకు డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మాత్రం చెప్పారు. అంటే దీన్ని ఎంతవరకు నమ్మరాదు అనేది అయితే చెప్పలేము. కానీ వీళ్ళ ప్రొవైడ్ చేశారు. నేను స్టెప్స్ అయితే క్యాలిక్యులేషన్ చేశాను. యాక్యురేట్గా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది. అంటే 52 అయితే నేను స్టెప్స్ అయితే నేను కౌంట్ చేసుకుంటూ చూశాను. 52 వేస్తే మాత్రం 53 అంటే ఒక్కటి అటు ఇటు చూపించింది. కానీ ఆల్మోస్ట్ చూపించింది. అంటే యాజ్ కంపేర్ టు ఈ ప్రైస్లో మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. నాకైతే ఎవ్రీథింగ్ అంటే చాలా బాగా నచ్చేసింది. ఇందులో ఇంకొక మెయిన్ ఫీచర్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. చూసుకోండి. ఇప్పుడు నార్మల్ టైంలో ఇలా ఉంటుంది కదా డిస్ప్లే. మనం ఇలా అనగానే ఆటోమేటికల్లీ మీ స్క్రీన్ అనేది వేకప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ఆల్మోస్ట్ మనకు చెప్పింది ఏంటి అంటే 2 అవర్స్ ఛార్జ్ చేస్తే మనకు 14 డేస్ వస్తుంది అని చెప్పేశారు. ఇక్కడ చూసేసుకోండి మనకు డిస్ప్లే అయితే ఫుల్ బ్లాక్ ఉంది. ఇలా అనగానే మనకు ఆటోమేటికల్లీ స్క్రీన్ అనేది ఆన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి. మళ్ళీ ఒకసారి మీకు ట్రయల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు డిస్ప్లే ఆఫ్ అయిన వెంటనే ఇప్పుడు డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూసేసుకోండి మీకు ఆటోమేటికల్లీ డిస్ప్లే అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ డిస్ప్లే మీద కానీ చూసేసుకుంటే ఇక్కడ 59% ఛార్జింగ్ అని చెప్పేసి ఉంది. ఇది ఆల్మోస్ట్ నేను యూజ్ చేయబట్టి ఇప్పటికి 5-6 డేస్ అవుతుంది. 5-6 డేస్ నుంచి అయితే అలానే ఛార్జింగ్ అయితే ఉంది. అంటే నేను ఒకటేసారి ఛార్జ్ చేశాను, అప్పుడు 100 అయింది. ఇప్పుడు 6 డేస్కి అయితే మనకు 40% అంటే 41% తగ్గింది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ స్టెప్స్ ఉంది, ఇక్కడ హార్ట్ రేట్ ఉంది, అలానే ఇంకా మనకు క్యాలరీస్ అనేవి, డేట్, ఎవ్రీథింగ్ అనేది మీకు క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ నుంచి మీరు చూసేసుకోవచ్చు. ఈ వాచ్ అనేది ఇంత చాలా బాగా ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వాచ్ అని చెప్పేసి, బెస్ట్ స్మార్ట్ బ్యాండ్ అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. మీకు దీని టోటల్ ఓవరాల్ దీని ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే నేను మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా మిస్ అయింది అనుకుంటే మాత్రం మీరు దాన్ని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే దాని గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. ఓవరాల్గానైతే నాకైతే ఈ ప్రోడక్ట్ ఈ రేంజ్లో అయితే చాలా బాగా అనిపించింది. ఎలా అంటే యాక్యురేటింగ్గా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. హార్ట్ రేట్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అలానే మనకు స్ట్రెస్ మానిటరింగ్ ఉంది, అంటే ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. మనకు స్ట్రెస్ అయితే అలర్ట్ ఇవ్వడం లాంటిది, లేదు అనుకుంటే బ్రీతింగ్ గురించి కూడా కరెక్ట్గా ఇవ్వడం కూడా, అలానే వెదర్ అనేది చూసుకోవడం, అంటే ఇలాగ ఇంకా సైకిల్స్ అంటే ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్, అంటే గర్ల్స్ కోసం అయితే చాలా బాగా యూజ్ అయ్యేటువంటి సైకిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం. వర్కౌట్లో ఇంకా చాలా వేరియంట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం. అంటే యాజ్ కంపేర్ టు ఎంఐ బ్యాండ్ 4 తోటి చూసుకుంటే మీకు ఇక్కడ చాలా వేరియంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అవి కూడా అన్ని పర్ఫెక్ట్గా వర్కింగ్ అయితే అవుతున్నాయి. నేనైతే చాలా ట్రయల్ అయితే చేసి చూశాను. ఎవ్రీథింగ్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ స్ట్రాప్స్ గురించి మనం ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఊకే ఇది స్ట్రాప్స్ అనేది రిమూవ్ చేసి పెట్టాల్సిన అవసరం లేకుండా
డైరెక్ట్ జస్ట్ ఇలా మ్యాగ్నెటిక్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటే మనకు ఇందులో ఒకటి ఇది మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అంటే స్ట్రాప్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మనకు లాంగ్ లాస్టింగ్గా ఎక్కువ రోజులు రావడానికి ఉంటుంది. ఇందులో ఇంకొకటి వచ్చేసరికి వేకప్ది, ఇక్కడ చూసేసుకోండి. వేకప్ అనేది మంచి చాలా బాగుంది. ఇందులో అయితే ఇది వ్రిస్ట్ పెట్టుకున్నప్పుడు అయితే మీకు చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఇలా వేకప్ అనేది ఇట్లా జస్ట్ ఇలా మీరు వ్రిస్ట్ అనేది ఇలా అన్న వెంటనే మీకు స్క్రీన్ అనేది ఆన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకా మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ఇంకా మనము కెమెరా ఆపరేట్ చేసేసుకోవచ్చు, మ్యూజిక్ ఆపరేట్ చేసేసుకోవచ్చు. అలానే ఫైండ్ మై డివైస్ ఉంది. బ్యాండ్ డిస్ప్లేస్ కూడా మీకు చాలా అంటే యాజ్ కంపేర్ టు ఎంఐ బ్యాండ్ 4 తోటి కంపేర్ చేసుకుంటే మీకు చాలా బ్యాండ్ వేరియంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. స్పోర్ట్స్ మోడల్ చాలా అంటే మనకు పాత దాంట్లో చూసుకున్నట్టయితే ఉంటే 6 ఉండే, ఇందులో అయితే మీకు 11 స్పోర్ట్స్ మోడల్స్ అనేవి ఇందులో వచ్చేసాయి. సో దట్ ఇంకా ఇది అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ బ్యాండ్ అని చెప్పేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.